నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి డిమాండ్। అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది, జంగారెడ్డిగూడెం ఎన్డీఏ కూటమి పార్టీల నాయకుల వెల్లడి। కళ్యాణమస్తు ట్రస్ట్ పేరుతో పేద ఆర్యవైశ్యులకు వివాహ సామాగ్రిని అద్దెకి రఘు అందించడం అభినందనీయం, కొనియాడిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు। గురవాయిగూడెంలోని శ్రీ హరిహరసుతాయప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు। ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి డిమాండ్ చేశారు। వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడిలో బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు। దీనిలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చింతలపూడికి పయనమయ్యారు। పట్టణంలోని నిర్మల ఆసుపత్రి వద్ద చైర్పర్సన్ జెండాను ఊపి కార్లను ప్రారంభించారు। ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, రాష్ట్ర నాయకులు బీవీఆర్ చౌదరితో కలిసి చైర్పర్సన్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। పథకాలను సక్రమంగా అమలు చేసి తమ నాయకుడు జగన్ ఎంతో మంది నాయకులకు ఆదర్శంగా నిలిచాడన్నారు। కావున ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్వీఆర్, ఉగ్గం దుర్గా ప్రసాద్, నేకూరి కిషోర్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, నాయకులు ముప్పిడి శ్రీను, బత్తిన చిన్న, పాములపర్తి శ్రీను, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు। కోటన ప్రభుత్వానికి అది చేస్తాను ఇది చేస్తానన్నారు కానీ ఏమీ చేయలేదు। మన జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మడం తిప్పరు, అది చేస్తేనే చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాను ఇది చేస్తానన్నారు కానీ ఏమీ చేయలేదు। అది చాలా తప్పది। రేషన్ బళ్ళ మీద రేషన్ తెచ్చుకునే పోసేవాళ్ళని కూడా వాళ్ళ పొట్టలు కొట్టారు। ఈ రోజున కూలి పని చేసుకునే వాళ్ళు లైన్లో నుంచి తెచ్చుకోవాలంటే చాలా కష్టం। వాళ్ళ బియ్యం వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు। మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, ఆయన వస్తేనే ఊరంతా బాగుంటుంది, జనాలను కూడా పూల వర్షంలా కుర్తుందని కోరుకుంటున్నాను। ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయిన సందర్భంగా ఈ రోజున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుని ఎన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది। ఎన్నుపోటు దినం అనే దాన్ని ఎందుకు ప్రకటించామనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు। ఈ రోజున హామీలు ఇచ్చి మరి నెరవేర్చకుండా సూపర్ 6 హామీలు ఇచ్చారు। ఆ సూపర్ 6 హామీలో ఒక పెన్షన్ మాత్రమే పెంచారు। ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలందరినీ కూడా మోసగించారు। అందువల్ల ఈ రోజు మేము ఎన్నుపోటు దినంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు। మేము చంద్రపూడి హెడ్ క్వార్టర్లో ఈ రోజు అందరం కూడా వెళ్ళి వినతిపత్రం ఇచ్చి అక్కడ ధర్నా ర్యాలీ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం। ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నుపోటు దినం కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలోనూ చేసే కార్యక్రమంలో ఈరోజు జంగారెడ్డిగూడెంలో మా నాయకులందరూ ఇక్కడ విచ్చేసినందుకు కృతజ్ఞతలు। అలాగే ఎన్నుపోటు దినానికి సంబంధించి ఏదైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారో సూపర్ 6 అని, ఆ హామీలను నెరవేర్చమని మేము అడుగుతున్నాం తప్పించి మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు। మీరు ఇచ్చిన హామీని ప్రజలకు నెరవేర్చండి। మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలా। ఎందుకంటే కరోనా వచ్చినా కానీ 2 సంవత్సరాలు ప్రజల ఇంట్లోంచి రాబోయినా కానీ ఏనాడు కూడా ఇచ్చిన ఏదైతే నవరత్నాల పథకాల్లో ఆయన హామీ ఇచ్చాడో ఆ నవరత్నాల పథకాలను 100కు 100% హామీ చేసి ఇది కూడా చేశాడు। కాబట్టి అదే విధంగా మీరు కూడా సూపర్ 6ను అమలు చేయాలని చెప్పి మేము ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నాం।
అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కూటమి పార్టీల నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ పట్టణ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి పార్టీల నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నూతన పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు పరిమి సత్తిపండు, జనసేన నాయకులు చింతల నాని మాట్లాడుతూ రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిందన్నారు. ఈ సంవత్సరంలోనే గత 5 ఏళ్ల అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసిందన్నారు. ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో చింతలపూడి నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెల్లగారపు జ్యోతి, వలవల తాతాజీ, నాయకులు షేక్ ముస్తాఫా, గుమ్మడి ప్రసాద్, పివి రామలక్ష్మి, కొప్పాక శ్రీనివాసరావు, గురుజు ఉమా మహేశ్వరి, దెందుకూరి రాజీ తదితరులు నేటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరకాలం పూర్తయినందుకు రాక్షస పాలన పోయి రామన్న రాజ్యం వచ్చినందుకు ప్రజలందరూ చాలా ఆనందోత్సవాలు ఉన్నారండి. ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకునే అలాగే మన చంద్రపూడి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సంగ రాజన్ కుమార్ గారు, అలాగే మన ఎంపీ పుట్ట మహేష్ ఆధ్వర్యంలో సుమారు 300 కోట్ల రూపాయలు పైచీలకు అభివృద్ధి పనులు జరిగినాయండి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయండి. ఈ కార్యక్రమం చేసినందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నామండి. ఇలాగే రానున్న రోజుల్లో ఇంకా మంచి పాలన అందించి ప్రజలకు ఇంకా చేరువుగా చేరి ఎప్పుడు రామరాజ్యం అని ఎప్పుడు రామరాజ్యం ఉండేట్టే చేస్తామని చెప్తున్నారు. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి సంవత్సర కాలం అయింది. మరి ఈ సంవత్సర కాలంలో కూడా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోడీ గారు కానీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి గత 5 ఏళ్ళు చూసుకుంటే మన ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే ఈ యొక్క ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. మరి దీన్ని మన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో మంది ఎంతో శ్రమించి ఒక రాక్షస పాలనే తరిమి కొడటం జరిగింది. మరి దాని ఫలితంగా ఈవేళ మన అందరం కూడా పండగ చేసుకున్నామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూటమి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా నమస్కారాలు. మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులంటే మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చారు. మరి దాన్ని పురస్కరించుకుని మన చంద్రబాబు నాయుడు గారు అటు మోడీ గారితోనూ ఇటు పవన్ కళ్యాణ్ గారితోనూ కలిసి మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మనం అన్ని గమనిస్తున్నాం. మరి అటువంటి నాయకునికి మనందరం కూడా తోడ్పాటుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రానున్న 4 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రానికి అలాగే మన కాన్స్టిట్యున్సీ కూడా మంచి పనులు చేయించుకుందామని అందరూ కూడా 3 పార్టీల వారు మనందరం ఎంత ఐక్యతతో ఉంటే రాబోయే రోజుల్లో అన్ని మంచి పనులు మన పట్టణానికి కానివ్వండి, మన కాన్స్టిట్యున్సీ కానీ చేయించుకోవచ్చు. రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చి సంవత్సరం పూర్తయింది. సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇంతటి విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటూ ఆయన మరిన్ని ఉపయోగకరమైన పనులు మన రాష్ట్రానికి చేస్తారని, అదేవిధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తారని చెప్పని కూటమి తరపున అందరికీ కూడా తెలియజేస్తూ
కళ్యాణమస్తు ట్రస్ట్ పేరుతో పేద ఆర్య వైశ్యులకు 35,000 రూపాయల వివాహ సామాగ్రిని తన అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకార్థం అద్దంకి రఘు అందించడం ఎంతో అభినందనీయమని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ మహంకాళి రాంబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కంచర్ల అచ్చయ్య, వెంకటరావమ్మ కళ్యాణమస్తు ట్రస్ట్ ద్వారా రాజమండ్రికి చెందిన సత్యవరపు పద్మశ్రీకి వివాహ సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహంకాళి రాంబాబు మాట్లాడుతూ తన అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకార్థం రాష్ట్ర వ్యాప్తంగా పేద ఆర్య వైశ్యుల వివాహాలకు అద్దంకి రఘు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. అనంతరం మహంకాళి రాజా ప్రొగళ్లపాటి కాశీ మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా ఇది 3వ కార్యక్రమమని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు అద్దంకి రఘు మాట్లాడుతూ తాతయ్య అమ్మమ్మ జ్ఞాపకార్థం తన కుమారుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్పూరం జనార్దన్, కోలాడి నాగేశ్వరరావు, చిట్లూరి సర్వేశ్వరరావు, కాటేపల్లి శ్రీనివాసరావు, కొప్పారపు సందీప్, గొల్లపూడి కామరాజు, గుండు ధర్మారావు, కొదమూరి శేఖరం, కొదమూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇది అద్దంకి రఘునాథరావు గారు కళ్యాణమస్తు అనే ట్రస్ట్ పెట్టారు. గత 3 నెలలుగా జరుగుతుంది. ఇది 3వ కార్యక్రమంగా ఈ రోజున మన రాజమండ్రి వాస్తవులు సత్యవరపు వీర వెంకట సత్యకావి గారికి ఇవ్వడం జరుగుతుంది. పెళ్లికొడుకు వచ్చేసేమో తుని వాస్తవులు. ఈ కార్యక్రమం స్టేట్ మొత్తంలో ఆదివాసులు ఎవరు పేద ఆదివాసులు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వడానికి ఆయన శుభంగా ఉన్నారు. కావున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆయన ముందు మంచి జరగాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కళ్యాణమస్తు ట్రస్ట్ ద్వారా రాజమండ్రి అమ్మాయి అలాగే తుని అబ్బాయికి 3వ కార్యక్రమం కింద మన అద్దంకి రఘునాథరావు గారు చైర్మన్ గారు ఈ రోజున ఆయన కళ్యాణమస్తు ట్రస్ట్ ద్వారా ఉచిత 2 మంగళసూత్రాలు, కాలుగొడుగు చెంబు, పళ్ళెం, పట్టు వస్త్రాలు, జీలకర్ర, బెల్లం, ఆవు పాలు వగైరా 35,000 రూపాయలు చేసే సామాన్లు వాళ్ళకి పేద ఆర్యవైశ్య జంటలకు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన జంగారెడ్డిలో ఉన్న ఆర్యవైశ్యులను అలాగే రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులను నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు సిన్ని రామసత్యనారాయణ గారు, నేను తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశానికి మేము వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగిందండి. అప్పుడు అక్కడున్న ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఇలా 7వ తారీఖున పెళ్లి అవుతుందండి, అమ్మాయిదమ్మో సత్యవరపు పద్మ అండి, రాజమండ్రి అండి, అబ్బాయిది తునండి అని చెప్పి వాళ్ళకి ఇమ్మని చెప్పి వాళ్ళు మమ్మల్ని రికమెండ్ చేయడం జరిగిందండి. వాళ్ళు ఇక్కడికి భద్రాచలాన్ని పెళ్లి కాబట్టి 7వ తారీఖున పెళ్లి కాబట్టి మేము అందరూ అక్కడికి వెళ్దాం సాధ్యపడదు కాబట్టి వాళ్ళు ఇక్కడ రమ్మన్నారండి. ఇవాళ ఈ గుడి దగ్గర ఈ జంగారెడ్డి ఆర్యవైశ్య ప్రముఖుల అందరూ సమక్షంలో కూడా ఇది ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఇది 3వ కార్యక్రమం అండి. ఇలాంటి కార్యక్రమాలు రఘునాథరావు గారు చాలా భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మేమందరం కూడా మనసారా కోరుకుంటున్నామండి. కళ్యాణమస్తు అనే ట్రస్ట్ నేను ఏర్పాటు చేయటం కారణం ఏమనగా, మా తాతగారు అమ్మమ్మ గారికి సంతానం, మా అమ్మగారు ఒక్కతే ఆడపిల్ల, మా ఆవిడికి నేను మగపిల్లవాడిని ఒక్కడే. నా తర్వాత మా తాతగారు అమ్మమ్మ గారి పేరు తలిచేవాళ్ళు లేరు. మా బిడ్డలకి నాకు 2 బిడ్డలు, వాళ్ళకి అసలు మా తాతగారు అమ్మమ్మ గారు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. తాతయ్య గారు అమ్మమ్మ గారి కోరిక మేరకే వాళ్ళు చేయమంటేనే ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టాను. మొత్తం దీని ద్రవ్య సహాయం మొత్తం నా బిడ్డలు 2 ఇస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ చిన్నివాసు స్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కూన పార్వతి, నెక్కలపూడి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. హరిహర సతులేశ్వరనాయనప్ప జంగారెడ్డి మండలం గురవాయిగూడెంలో వేయించేసి ఉన్న
హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈరోజు ఎంతో సుదినం. మరి స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం ఈరోజు. మరి అదేవిధంగా స్వామివారికి ఇష్టమైన రోజు బుధవారం కూడా కావడంతో ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి అనుగ్రహం పొందారు. అలాగే ఈరోజు ఆలయంలో మరి లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవం జరిగింది. అలాగే మరి అన్నదాన కార్యక్రమం కూడా అంత వైభవం జరుగుతుంది. కాబట్టి స్వాములు స్వామివారిని దర్శించుకుని స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరిక రాస్తున్నాం. భక్తుల కోరిక మేరకు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే బుధవారం రోజు అయ్యప్ప స్వామి వారికి, లక్షవారం రోజున దత్తాత్రేయ స్వామి వారికి, శుక్రవారం రోజున సరస్వతి అమ్మవారికి మరి కుటుంబ పూజలు అభిషేకాలు ఘనంగా జరుగుతున్నాయి. కాన ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి పూజలకి అభిషేకాలకి వేలాదిగా తరలివచ్చి స్వామి కృపకి పాత్రకాలు కోరుచున్నాము. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకం 20% నుంచి 10%కు తగ్గించడం వలన ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగులో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. ముడి పాములిన్పై దిగుమతి సుంకం భారీగా తగ్గించడం వలన ఆయిల్ పామ్ గెలల ధర భారీగా తగ్గిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్పత్తి ఖర్చులు కూడా రాక నష్టపోతున్న ఆయిల్ పామ్ రైతులు మరిన్ని నష్టాల్లో కూరుకుపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఆఫీస్ ద్వారా సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి పలు తీర్మానాలు కూడా ఆమోదించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముడి పామోలిన్ ధర ఏదైతే దిగుమతి సుంకం ఏదైతే ఉందో దాన్ని తగ్గించిన పరిస్థితున్నది. అంటే ముడి పామోలిన్ ధర తగ్గించడం, దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించడం వల్ల ఇవాళ ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అంటే ఇవాళ వంట నూనెల ధరలు తగ్గించడం కోసం చెప్పేసి పేరుతోటి ఇవాళ దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించారు. గతంలో 49% వరకు దిగుమతి సుంకం ఉండేది. అట్లాంటిది 27.5% నుంచి మళ్ళీ 20% చేశారు. ఇప్పుడు 20% నుంచి 10%కి దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల ఇవాళ ఆయిల్ పామ్ గెలల యొక్క ధరలు భారీగా పడిపోయినాయి. మొన్నటి వరకు 20,150 రూపాయలు ఆయిల్ పంప్ టన్ను గెలలు ఉంటే అది కాస్త ఈరోజు 18,650 రూపాయలు ధర పడిపోయింది. ఈ మరొక 2,000 కూడా ధర పడిపోయే పరిస్థితి ఉన్నది. అంటే 20,000 రూపాయల వరకు ఉన్న ఆ టన్ను ఆయిల్ పంప్ గెలలు ధర 16,000 వరకు 15,000 తగ్గిపోయే పరిస్థితి కనబడతా ఉంది. దీనివల్ల ఆయిల్ పంప్ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఆయిల్ పంప్ ఏదైతే పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడాన్ని మేము రైతు సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి దిగుమతి సుంకాన్ని పెంచి ఆ రకంగా ఆయిల్ పామ్ కి గిట్టుబాటు ధర కల్పించి ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. SK ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, K గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను IITians గా, NIITians గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో IIMs గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన UC మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలకు పాల్పడే వారిపై తీసుకునే చట్టపరమైన అంశాలను విస్తృతంగా అవగాహన పరచాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశపు మందిరంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల కౌమర కార్మిక వ్యవస్థ చట్టం మేరకు ఏ వృత్తిలో అయినా 14 నుంచి 18 సంవత్సరాల లోపు బాలలను ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకుని పనిచేయించిన చట్ట ప్రకారం నేరమన్నారు. బాలల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాలలకు ఎదురయ్యే వివిధ సమస్యలు, బడి బయట పిల్లలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలన్నారు. ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో డివిజన్ స్థాయిలో పోలీస్, రెవెన్యూ శాఖలను సమన్వయం చేసుకుని కార్మిక వ్యవస్థ ముందుకు వెళ్లడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని తెలిపారు. అనంతరం కార్మిక శాఖచే బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టానికి సంబంధించిన అవగాహన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఆవిష్కరించారు.
ఫిష్ అందులో చూడాలి, ఈ అందులో ఉండకపోవచ్చు. చెక్ చేయండి. బికాజ్ వాళ్ళు పని చేస్తే పర్వాలా, వాళ్ళ ఆ పనికే వస్తున్నారు. దట్ ఈస్ లేబర్ ఇంటెన్సివ్ వర్క్. ఈ వైపు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడెక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైనా ఉంటేనో, ఐస్ బాక్స్ ఫ్యాక్టరీస్ ఏదైనా ఉంటేనో ఇండివిజువల్ ఇన్స్పెక్షన్ చేసేసి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ వెళ్ళండి. అండ్ ఎక్కడైనా క్లియర్గా ఉంటే కూడా డీసీకి చెప్పండి, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కదా ఏం చేస్తుంది, స్కూల్కి వెళ్తుందా లేదా, ఎన్ని రోజులు ఉంటారో ఆ డీటెయిల్స్ కూడా నాకు కావాలి. వీ కెనాట్ జస్ట్ పిల్లలు యూజ్లో వదలలేదు. అలాంటి ఇన్సిడెంట్లో ఎట్లా రాసిన కేసులు కూడా వస్తున్నాయి కాబట్టి అది చూడాలి. బ్లిప్స్ ఇప్పుడు సీజన్ కాదనుకుంటే మ్యాంగో సీజన్ కూడా అయిపోయింది. క్యాష్ అన్నట్టు ఉన్నట్టుంది. క్యాష్ అన్నట్టు ఉన్నాయి మేడం. ఒకసారి ఇదివరకు బిఫోర్ రాష్ట్రంలో కేసు కూడా బుక్ చేశారు మేడం, అందులో అది ఇంకా టైం నడుస్తుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ఫిష్ ప్రాసెసింగ్, ఫిష్ అండ్ ప్రాన్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఐస్ బాక్స్ యూనిట్స్ అక్కడికి వెళ్ళి చూడండి. సెరామిక్ ఫ్యాక్టరీస్ అవన్నీ ఎక్కువ వాడట్లేదు. కానీ అండ్ ది అదర్ థింగ్ ఇస్ కార్పొరేట్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. నూజివీడు, జంగారెడ్డిగూడెం అండ్ ఏలూరు అర్బన్ టౌన్స్ ఒకసారి ర్యాండమ్ ఇన్స్పెక్షన్ వెళ్ళాలి. ఇప్పుడు మీరు అడిగితే సమ్మర్ వెకేషన్ ఉన్నా ఒక ఇంకో 10 రోజులు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సో 3rd వీక్లో మీరు ఇన్స్పెక్షన్ చేసినప్పటికీ ఏమైనా దొరికితే ఖచ్చితంగా ఇది హైలైట్ ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి గురునాథరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్ద చేరుకొని అధికారులు వినతి పత్రం అందజేశారు. ఈ వినతిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, సిఎస్ గారికి అందజేయమని కోరుతున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కొయ్యలగూడెంలో తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. కొయ్యలగూడెం ప్రధాన రహదారిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేసి అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలనే డిమాండ్తో నిరసన దినం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు టొబాకో బోర్డు అధ్యక్షులు ఘంటసాల గాంధీ మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు తుమ్మలపల్లి గంగరాజు, రావు వినోద్, తాండ్ర రాజేష్, బుగ్గా మురళి, అల్లూరి రత్నాజీ, చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన మనం నిలబడాలని ఈ రోజును వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమానికి 7 మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యావత్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రజలు రోడ్డెక్కారు. ఇలా ఎన్నిపోటు దినంగా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 కాన్స్టిట్యున్సీకి నిరసన దినంగా ప్రకటించి అందరి కార్యకర్తలని, ఎమ్మెల్యే గారిని, ప్రెసిడెంట్ని అందరినీ రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమం తెలపమని కోరారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన తెల్లం బాలయ్య గారి పిలుపు మేరకు అందరూ 7 మండలాల నుంచి వచ్చి ఇక్కడికి కొయ్యలగూడెం
ఏంటి 4 సంవత్సరాల పాటు పొగాకు రేట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎంతో నీడు 4 సంవత్సరాల పాటు ఉన్న మార్కెట్కి ₹1,00,000 90,000 80,000 కౌలు తీసుకుని రైతులు పొగాకు పంట పండించారండి. చాలా బాధల్లో ఉన్నారండి రైతులు. మీరు రైతుల గురించి ఆలోచించి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతులు చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందండి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ సారథ్యంలో ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావుతో కూడిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం సుమారు 10 లక్షల వ్యయంతో షెడ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ రాజాన మాట్లాడుతూ పోలుపర్తి కన్నారావు విజయలక్ష్మి దంపతులు 50,126 రూపాయలు, కేతిరెడ్డి అప్పలనాయుడు జ్ఞాపకార్థం వారి భార్య వరలక్ష్మి, కుమారుడు వెంకటరమణ కుటుంబ సభ్యులు 50,126 రూపాయలు విరాళంగా అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, పి దుర్గారావు, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నూకలమ్మ తల్లి పూర్వం మా తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఒక పాకలో వేసి మా తాతలు పూర్వీకులు తీసుకొచ్చి ఇక్కడ పూర్వీకులు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అమ్మవారు ఈ తూర్పుకి గ్రామానికి ఉత్తరాన్ని వేచి ఉన్నారు. ఈ స్థలం రోడ్డు పక్కన ఉండటం వలన ఇబ్బంది అవుతుందని చెప్పేసి కమిటీ నాయకులు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామం యొక్క ప్రజలు వీరందరూ సహాయ సహకారాలతో ఈ స్థలం కొన్ని తలా 2 సెంట్లు 3 సెంట్లు స్థలానికి కూడా విరాళం ఇవ్వడం జరిగింది. ఈ గుడి పునరుద్ధరణ మన రాజాన పండు గారు సారథ్యంలో ఆయన యొక్క కృషి వల్ల ఈ గుడి కట్టిన సంవత్సరం కూడా ఆయన ఎన్వీ కానీ ఇంకోటి కానీ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవచ్చునని ట్రాన్స్కో భీమడోలు ఏడీఈ గోపాలకృష్ణ తెలిపారు. భీమడోలు సబ్ డివిజన్ పరిధి గ్రామాల్లో ఎస్సీ సాల్మన్ రాజు ఆదేశాల మేరకు ఏలూరు డివిజన్ విద్యుత్ అధికారులు ఈఈ అంబేద్కర్ పర్యవేక్షణలో గృహ వినియోగదారులకు పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం లబ్ధిని ఉపయోగాలను వివరించి రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డివిజన్ పరిధిలోని 5 సబ్ డివిజన్లకు చెందిన 5 ఏడీలు, 19 మంది ఏఈలు, 90 మంది సిబ్బంది, 10 మంది వెండర్లు 18 బ్యాచులుగా పర్యటించి గ్రామస్తులకు సూర్యఘర్పై అవగాహన కల్పించి 320 రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ సందర్భంగా భీమడోలు ఏడీ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ రాయితీ ద్వారా పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకుని విద్యుత్ పొదుపుతో పాటు బిల్లులు కూడా తగ్గించుకోవచ్చునని సూచించారు. ప్రభుత్వం నుంచి 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్కు 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుందని వివరించారు. మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు మిగిలిన యూనిట్లకి. లేదు మీరు 250 యూనిట్లు వాడుకున్నారు, సోలార్ 200 యూనిట్లు వచ్చిందనుకోండి, ఆ 50 యూనిట్లకు మాత్రమే బిల్ వస్తుంది, కరెంటు బిల్. అంటే మనకి సబ్సిడీ బాగా వస్తుంది, మీరు బిల్లు నీట్గా ఉంటుంది. ప్రతి నెల భీమడోలు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి భీమడోలు సెక్షన్లో ఈ వీధిలో భీమడోలు సెక్షన్లో ఉన్నటువంటి కుండుగోలలో భీమడోలలో ప్రధానమంత్రి మఫ్తీ యోజన పథకం కింద పీఎం సూర్యఘర్ అంటామండి. ఈ పథకం గురించి అన్ని చోట్లకి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర సోలార్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. ఈ సోలార్ రిజిస్ట్రేషన్ చేయడం వలన ఎవరికి ఎంత సబ్సిడీ వస్తుంది, ఎన్ని యూనిట్లు జనరేట్ అవుతుంది, కరెంటు బిల్లు ఎంత తగ్గుతుందని చెప్పేసి ప్రతి ఇంటికి కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలియపరుస్తున్నామండి. చాలా మంది కూడాను వాళ్ళు కట్టించుకోవడానికి సముఖంగా ఉన్నారు. దీంట్లో భాగంగాను ఈరోజు మన పి సాల్మన్ రాజు గారు ఎస్సీ ఏలూరు, అలాగే అంబేద్కర్ గారు డిఈ ఏలూరు వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు గుండుగొనలో 9 బ్యాచ్లు 45 మంది, అలాగే భీమడోల్లో 9 బ్యాచ్లు 45 మంది, మొత్తం 90 మంది ఈ 2 గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్లి సోలార్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ సోలార్ ఈ రోజు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా స్పెషల్ డ్రైవ్ అనేది ఏలూరు సర్కిల్లో పెట్టి సోలార్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మొత్తం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో టాప్ లో సోలార్ లో ఏలూరు డిస్టిక్ అనేది ఉందండి.
అదేవిధంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ప్రతి ఇంటికి కూడా సోలార్ పెట్టాలనే ఉద్దేశంలో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లని పెట్టి ప్రతి ఇంటికి చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రజలందరూ కూడాను సహకరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే తర్వాత వెండర్ వచ్చిన తర్వాత సోలార్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ సోలార్ రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఫీజు ఇప్పుడు చెల్లించ అవసరం లేదండి. సో అందరూ కూడా గమనించి డిపార్ట్మెంట్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి డిమాండ్. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జంగారెడ్డిగూడెం ఎన్డీఏ కూటమి పార్టీల నాయకుల వెల్లడి. కళ్యాణమస్తు ట్రస్ట్ పేరుతో పేద ఆర్య వైశ్యులకు వివాహ సామాగ్రిని అద్దెకి రఘు అందించడం అభినందనీయం. కొనియాడిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు. గురవాయిగూడెంలోని శ్రీ హరిహర సుతాయప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.